హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈరోజు మన వీడియోలో నేను బ్యాక్ యార్డ్ గార్డెన్లో ఎంత పార్ట్లో మేము వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ వేసుకుంటాము, నేను గార్డెన్ బెడ్ నాకు ఎంత పార్ట్ ఉంది అనేది క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. మిస్ కాకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఆ ప్యాచ్ అంతటి వరకు అయితే ఇంకా నేను తీసి ఫ్రెండ్స్కి ఇవ్వాలి అనేది అయితే చూపిస్తున్నాను. ఇంకా ఇవి వస్తామన్నారు కానీ ఫ్రెండ్స్ ఇంకా వచ్చి కలెక్ట్ చేసుకోలేదు. వన్స్ వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటే ఆ పార్ట్లో నేను బెండకాయలు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆ స్పేస్ ఖాళీ అయిన తర్వాత 1 డే డ్రై అయిన తర్వాత కానీ పెట్టుకోలేను. ఇదైతే ఓవరాల్గా నేను గ్రాస్ రిమూవ్ చేసి గార్డెన్ బెడ్లా అయితే ప్రిపేర్ చేసుకున్న పార్ట్. అండ్ ఇక్కడైతే ఆల్రెడీ బెండకాయ సీడ్స్ పెట్టుకున్నాను. చిన్న చిన్న మొలకలు ఇప్పుడే వస్తున్నాయి వీడియోలో చూసినట్లయితే. మన గార్డెన్ అంతా కూడా ఆర్గానిక్ బ్యాక్ యార్డ్ గార్డెనే. నేను ఎలాంటి కెమికల్స్ అయితే యూస్ చేయను గార్డెన్లో. ఓన్లీ కిచెన్ కంపోస్ట్ అండ్ కౌ మాన్యూర్ యూస్ చేసి నేను గ్రో చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనకి అక్కడ పెప్పర్స్ కానీ క్యాప్సికమ్ ఆ వెరైటీ అయితే పెట్టుకున్నాను. తర్వాత బెండకాయ పెట్టుకున్నాను. అండ్ కొంచెం ప్యాచ్ కూడా రిమూవ్ చేసి బెండకాయ పెట్టుకుంటాను. ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ కూడా ఇవన్నీ వాలంటీర్ ప్లాంట్స్, టమాటో ప్లాంట్స్. ఇవైతే ఇంకా అక్కడే గ్రో చేసుకుంటాను. ఎందుకంటే మనం వేసుకున్న ప్లాంట్స్ కన్నా వాలంటీర్గా వచ్చిన ప్లాంట్స్ చాలా బాగా కాస్తాయి. అందుకనే దోసకాయలు కూడా ఎక్కడికక్కడ చాలా వచ్చేసాయి. అవన్నీ కూడా ఆ ఫెన్స్కున్న వైట్ దానికైతే ట్రెలిస్కి అయితే గ్రో చేస్తాను. ఇప్పుడు చూపిస్తుంది అయితే దొండకాయ తీగ. ఇది ఈ ఇయరే నేను కొత్తగా ప్లాంట్ అయితే కొనుక్కొచ్చి పెట్టుకున్నాను. బట్ ఇంట్లోంచి తీసుకొచ్చిన తర్వాత కొంచెం మొత్తం చిగుర్లన్నీ మాడిపోయాయి. ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది. మళ్ళీ పెట్టిన తర్వాత ఒక 20 డేస్కి అయితే సెట్ అవుతుంది. ఇక్కడ పాకుతున్నాయి కదా అక్కడ ఫెన్స్ మీద, వైట్ కలర్ ఫెన్స్ పైన. ఇంకా అవన్నీ కూడా దోసకాయలే. ఇంకా వాలంటీర్గా వచ్చాయి కాబట్టి వచ్చినాయి అన్నీ ఇంకా అలా వదిలేసాను. అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ ఉంటే మళ్ళీ టమాటో ప్యాచ్కి మధ్యలో మళ్ళీ కొన్ని బెండకాయ సీడ్స్ అయితే పెట్టుకున్నాను. మాకు బెండకాయ చాలా ఇష్టం. సో ఇంకా ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకుంటే మనకి ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది అని. ఇవైతే గుమ్మడికాయ పెట్టుకున్నాను కింద. అవి ఎంతవరకు వస్తాయో తెలియదు. సీడ్స్ అయితే కొని పెట్టినవే, బట్ ఎంత గ్రోత్ ఉంటుంది అనేది అప్డేట్ చేస్తాను ఫ్యూచర్లో. అండ్ ఇవన్నీ కూడా వాలంటీర్ ప్లాంట్సే, టమాటో ప్లాంట్స్. బట్ ఏ వెరైటీ టమాటో ప్లాంట్స్ ఎక్కడొచ్చాయో నాకు తెలీదు. నాకు ఓన్లీ ఉన్నాయి ఏంటంటే ఇండియన్ నాట్ వెరైటీ టైప్. బట్ ఏమొస్తాయో చూద్దాం ఎండ్కి. ఇదైతే నేను గ్రాస్ రిమూవ్ చేశాను, షార్ట్లో పెట్టాను. ఎవరైనా చూడకపోతే కనుక వాళ్ళకైతే అప్డేట్ చేస్తున్నాను. అలా మార్జిన్ కొట్టుకుని మొత్తం గ్రాస్ రిమూవ్ చేసేసి థ్రిల్ చేసేసాను. చేసిన తర్వాత దానిలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పెప్పర్స్ అంటే చిల్లీస్ కానీ క్యాప్సికమ్ కానీ అలాంటివి, అండ్ వంకాయలు అండ్ కొన్ని రాడిష్ సీడ్స్ కూడా పెట్టుకున్నాను దానిలో. ఇదైతే ఓవరాల్గా మీకు చూపిస్తున్నాను ట్రెలిస్ వేసుకున్నామని. ఈచ్ ట్రెలిస్ కింద నేనైతే కొన్ని ప్లాంట్స్ పెట్టుకున్నాను, అవి చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ప్లాంట్స్ అన్ని వాలంటరీగా వచ్చినవి. టమాటో ప్లాంట్స్ ఇవన్నీ కూడా. టమాటో ప్లాంట్స్ ఇప్పుడే కొంచెం చిన్న చిన్న పిందెలు పడుతున్నాయి. బట్ ఏం వెరైటీ టమాటో అనేది మనం అంత చిన్నగా అయితే ఐడెంటిఫై చేయలేము. కొంచెం పెద్దగా అయిన తర్వాత కానీ ఐడెంటిఫై చేయలేము అవేం వెరైటీ అని. ఈ ఫెన్స్కి అందరికీ కూడా ఇటు కూడా నేను దోసకాయ పాకిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వాలంటీర్ ప్లాంట్స్ వచ్చాయి, అవన్నీ తీసేయడం ఇష్టం లేదు. కొన్ని అయితే రిమూవ్ చేసాం కానీ ఇంకా కొన్ని ఉంచేస్తున్నాను. ఇక్కడైతే అవన్నీ నేతి బీరకాయలు పెట్టాను, అమ్మడి బీరకాయలు అంటారు కదా అవి. ఇది చూసినట్లయితే రేగి చెట్టు. లాస్ట్ ఇయర్ వీడియోస్ మీరు చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. రేగుడియాలు తిని వేసిన తర్వాత వచ్చిన ప్లాంట్ అనమాట. మళ్ళీ ఇయర్ కూడా వింటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది. మేము ర్యాప్ చేసేసాం క్లాత్. మేబీ దానివల్ల సర్వైవ్ అయినట్టుంది. రూట్స్ అయితే బాగానే ఉంటాయి. సో మళ్ళీ గ్రోత్ అయితే వచ్చింది. అండ్ ఇలా మొత్తం కూడా ఇవన్నీ వాలంటీర్ ప్లాంట్స్. బంతి పూలు కానీ టమాటోలు కానీ దోసకాయలు కానీ అన్నీ ఓన్లీ నేను ట్రెలిస్ దగ్గర పెట్టిన ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ బీరకాయలు, నేతి బీరకాయలు, ఆనపకాయ, చిక్కుడుకాయ ఇలాంటివన్నీ మాత్రం నేను పెట్టినవి. ఇవన్నీ కూడా వాలంటీర్గా వచ్చిన ప్లాంట్సే. అండ్ ఇక్కడైతే గోంగూర నేను కొన్ని సీడ్స్ వేశాను. అండ్ ఆల్రెడీ మేము మీ ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మల్చింగ్ చేసి వేసాం కదా, దానిలో నుంచి కూడా కొన్ని సీడ్స్ వచ్చి మొలకలు వచ్చాయి. ఇదైతే నేను పెట్టుకున్నవి. ఇవి ఆనపకాయ ఇప్పుడు కనిపిస్తున్నవి. అండ్ చిక్కుడుకాయ ఆనపకాయ అండ్ బీరకాయకి మధ్యలో కూడా చిక్కుడుకాయ ఎందుకు పెట్టుకున్నాము అంటే, మనకి చిక్కుడుకాయ నైట్రోజన్ ఇస్తాయి ప్లాంట్స్ రూట్స్కి. సో దానివల్ల మనకి ప్లాంట్ బాగా గ్రో అవుతుంది అండ్ చాలా ఎక్కువ పంట కూడా వస్తుంది. అంటే ఈల్డ్ కూడా ఎక్కువ వస్తుంది మనకి హార్వెస్ట్. అండ్ ఇప్పుడైతే ఇదంతా కొత్తిమీర ప్యాచ్. ఇదంతా కొత్తిమీర చూపిస్తున్నాను. ఇక్కడ పాలకూర కొత్తిమీర ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ పాలకూర ఉంటుంది, బ్యాక్ పార్ట్ కొత్తిమీర ఉంటుంది ఫెన్స్ వైపుకి. అండ్ దాని పక్కన తోటకూర. అండ్ వీటిలో కూడా ఇవన్నీ వాలంటీర్ ప్లాంట్స్. అవన్నీ దోసకాయ ప్లాంట్సే. అండ్ కొన్ని కర్బూజా ఉన్నాయి. నాకు ఈ ప్లాంట్ ఏదో తెలియక కొన్ని అయితే వదిలేసాను.
ఇంకా కొంచెం గ్రో అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. ఇంక ఇప్పుడైతే ఓవరాల్గా వ్యూ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఇవన్నీ పెప్పర్ ప్లాంట్స్, ఇవైతే బెండకాయలు, అండ్ ఇవన్నీ టమాటో ప్లాంట్స్. అండ్ అక్కడ లాస్ట్లో కార్నర్కి ఎల్లో కలర్ బంతిపూ చెట్టు ఉంది కదా, నేను సీడ్స్ వేసుకున్నాను. అవి కూడా మిస్ అయిపోయి నేను ఫ్రెండ్స్కి వెళ్ళిపోయి ప్లాంట్స్ షేరింగ్కి. బట్ దట్స్ ఓకే, అట్లీస్ట్ మనకు ఒక ప్లాంట్ అన్నా ఉంది, దాని నుంచి మళ్ళీ మనం సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అని అనుకున్నాను. అండ్ దీనిలో చూస్తున్నారు కదా, ఇవన్నీ దోసకాయలు అన్నీ కూడా వాలంటీర్ ప్లాంట్స్. ఇవైతే ఏది పెట్టింది కాదు, ఓన్లీ నేను పెట్టినవి బెండకాయలు మాత్రమే పెట్టాను. అండ్ ఇక్కడ దొండకాయ పాదు పెట్టాను. ఈ తోటకూర ఇవన్నీ కూడా వాలంటీర్గా వచ్చిన ప్లాంట్సే. అండ్ ఇక్కడ గుమ్మడికాయ నేనే సీడ్స్ వేశాను, అవి మరి ఎలా గ్రో అవుతుందో తెలియదు. అండ్ ఇది గోంగూర, తోటకూర, టమాటో అన్నీ మిక్స్డ్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ టమాటో ప్లాంట్ ఒకటి ఉంది, అండ్ గోంగూర గ్రో చేశాను, అండ్ తోటకూర కూడా గ్రో చేశాను. దానివల్ల ఇంకా అట్లా వచ్చాయి. అండ్ ఇదైతే మొత్తం క్లీనప్ చేసేసుకున్నాను దీనిలో. అండ్ దీనిలోనే ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పచ్చిమిర్చి, క్యాప్సికమ్, వంకాయ అయితే వేసుకున్నాను. అండ్ కొంచెం పార్ట్ ముల్లంగి, రాడిష్ కూడా వేసుకున్నాను. ఇది ఓవరాల్గా అయితే ఇటు పార్ట్. అండ్ మనకి ఇంకో రెండు సైడ్లు ఉంటుంది. ఇదైతే నేను మొత్తం గ్రాస్ రిమూవ్ చేసింది, ఈ పార్ట్ చూపించేది అయితే. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా గ్రాస్ నేను రిమూవ్ చేసేసి దాన్ని గార్డెన్ బెడ్లా నేను మార్చుకున్నాను. అండ్ ఇప్పుడు చూపించబోయేది ఆల్రెడీ నాకు బిల్డర్ గార్డెన్ బెడ్ ఇచ్చారు, దానిలో కొన్ని ప్లాంట్స్ వేసి. అవి వింటర్ అప్పుడు సర్వైవ్ అవ్వలేదు కాబట్టి ఇంకా వాటిని రిమూవ్ చేసేసి వాటి పార్ట్లో నేను 2024 సమ్మర్ గార్డెన్లో వేసుకున్నాను. ఆ సీడ్స్ పడి ఈ ఇయర్ అయితే మొత్తం అన్ని వాలంటీర్ ప్లాంట్సే. దీనిలో ఓన్లీ ఆ ట్రెల్లిస్ల కింద ఏవైతే ఉందో అదొక్కటే నేను పెట్టాను. ఇక్కడ పాలకూర, కొత్తిమీర, టమాటో, బంతిపూలు, దోసకాయ మొత్తం అన్నీ కూడా వాలంటీర్గా వచ్చిన ప్లాంట్సే, ఒక్కటి కూడా పెట్టలేదు. అండ్ ఈ పాటలో నేను ఇంకా పచ్చిమిర్చి కానీ, వంకాయ కానీ, గోరుచిక్కుళ్ళు కానీ పెడదామన్నట్టు వెయిట్ చేస్తున్నాను. బట్ చూడాలి. మొన్నటి వరకు ఆ టబ్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి, సో మొన్నే క్లీనప్ చేసాం అక్కడ. సో ఇంకా ఆ ప్లేస్లో ఏదో ఒకటి వేయాలి. ఇవంతా గోంగూర ప్యాచ్, రెడ్ గోంగూర ఉంది, మనకి ఆంధ్ర గోంగూర కూడా ఉంది. ఇదంతా తోటకూర, దీనిలోనే డిఫరెంట్ వెరైటీ దోసకాయలు అన్ని రకాలు ఉన్నాయి వాటిల్లో మిక్స్డ్. ఇదైతే పాలకూర అండ్ కొత్తిమీర ప్యాచ్. ఇది ఓవరాల్గా మన బ్యాక్ యార్డ్ గార్డెన్ టూర్ అయితే ఇంత ప్లేస్లోనే నేను అన్ని గ్రో చేసుకుంటాను. అండ్ ఇవన్నీ కూడా వాలంటీర్ టమాటో ప్లాంట్స్. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా కావాలి అంటే కనుక ఇంకా అవి రిమూవ్ చేసి ఇవ్వచ్చు, లేదు అంటే ఇంకా అట్లా వదిలేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మా హస్బెండ్ ఇద్దరికి కూడా మొక్కలు పీకేయడం ఇష్టం ఉండదు, అలానే ఓవర్ క్రౌడ్ అయిపోతున్నాయి. బట్ నెక్స్ట్ ఇయర్ టు మేక్ ష్యూర్ మనకి ఎన్ని ప్లాంట్స్ కావాలో అన్నీ ఉంచుకుందాం అనుకుంటున్నాము. అండ్ ఇవన్నీ బీరకాయలు, ఆనపకాయలు, చిక్కుడుకాయలు ఇవన్నీ అయితే పెట్టుకున్న సీడ్సే. ఫస్ట్ కొన్ని చిక్కుడుకాయలు అవి రాలేదు అని మళ్ళీ పెట్టాను. మళ్ళీ పెట్టిన తర్వాత ఆ సీడ్స్ పెట్టిన తర్వాత 2 డేస్కి ప్రీవియస్ పెట్టినవి రావడం స్టార్ట్ అయ్యాయి. టమాటో కూడా ఇవన్నీ చెర్రీ టమాటో అలా కనిపిస్తున్నాయి. అసలు నేను చెర్రీ టమాటో ఎప్పుడూ గార్డెన్లో వేయలేదు, బట్ అవి ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. వన్ థింగ్ ఏంటంటే మా వెనకాల నైబర్ మేబీ చెర్రీ టమాటో కానీ ఏమైనా వేసి ఉండొచ్చు, అలా సీడ్స్ కూడా వచ్చాయేమో అని నేను అనుకుంటున్నాను. బట్ అది ఎంతవరకు కరెక్టో కూడా తెలియదు. ఇవన్నీ చూడడానికి చెర్రీ టమాటో లాగానే ఉన్నాయి. బట్ చూద్దాం, కొంచెం పెద్ద అయిన తర్వాత కాసిన తర్వాత మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇగంటే కెటిల్ ప్యానెల్ ట్రైలీస్ అయితే ఇలా ఉన్నాయి. వన్స్ గ్రో అయిన తర్వాత అవంతా కూడా ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత ఎంత గ్రీన్గా ఉంటుంది, ఎలా ఉంటుంది అని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా చూడడానికి. మీరు కూడా ఎగ్జైటెడ్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. హోప్ఫుల్లీ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా హార్వెస్ట్ వీడియోస్ ఉంటాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.